వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. కానీ ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే జగన్ తన కబ్జాల్ని సర్దుకోవడానికి చక్కదిద్దుకోవడానికి ఈ విధమైన చట్టం తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి మొదలుపెట్టినప్పుడు మా న్యాయవాదులుగా అక్టోబర్ నెల నుండి ఈ రోజు వరకు కూడా మేము ధర్నాలు చేయడం, సమ్మెలు చేయడం, అలాగే విధులకి హాజరు కాకుండా ఉండేవాళ్ళు. కానీ మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని లెక్క చేయకోకుండా ఈ మధ్యకాలంలో దాన్ని గెజిట్ పబ్లికేషన్ చేయడం, రాష్ట్రపతి ఆమోదం కూడా చేయడం జరిగింది. కానీ ఈ టైటిలింగ్ యాక్ట్ చూసినట్లయితే చిన్నకారు రైతులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఎంత నష్టపోతారో ఈ చట్టం కోసం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుచేతంటే ఒక అమ్మాయి తన ఆస్తిని తన తండ్రి అతనికి రాయాలనుకుంటే టీఆర్ఓ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి సర్టిఫికేట్ పొందాలి. దానిలో పొందుదామనుకున్న దాంట్లో ఏదో ఒక ఆటంకం వస్తుందని చెప్పి ఎవరో ఒకరు ఏదో ఒక అభ్యంతరం తెలిపినట్లయితే ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి హక్కు లేదు. ఒకవేళ మేము ఆ సర్టిఫికేట్ పొందాలనుకుంటే ముడుపులు చెల్లించనే కానీ ఇది సర్టిఫికేట్ మనం పొందడానికి అర్హులు కాలేకపోతున్నాం. ఎందుకంటే దీనికి మళ్ళా ప్రత్యేకంగా ఒక ఆఫీసుని ఏర్పాటు చేయడం, దేశంలోనే ఎన్నో సివిల్ కోర్టులు ఉన్నాయి, ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇన్ని కేసులు చక్కదిద్దడానికి అవి జడ్జిమెంట్లు చెప్పడానికి కోర్టులు సరిపోవట్లేదు. దానికి న్యాయమూర్తుల్ని స్టాఫ్ని చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అది ఏమైపోకుండా ఏదో లా తెలియని వాళ్ళని ఆఫీసర్కి వేయడం, వాళ్ళ ముందు మాకు తీర్పు చెప్పినట్లయితే మేము పైకోర్టుకు కూడా వెళ్ళడానికి లేకుండా, అదేవిధంగా కోర్టులో ఇలాంటి సివిల్ డిస్ప్యూట్లు వచ్చినప్పుడు మేము కోర్టుకు వెళ్ళే హక్కు కూడా లేకోకుండా మమ్మల్ని హరించాలనే ఉద్దేశంతో, ప్రజలను హరించాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఏదైనా ఒక ఆస్తి కొన్నట్లయితే మేము వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ దస్తావేజులు ఒరిజినల్ కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఎవరైనా ప్రజలైనా ఎవరైనా కూడా. కానీ ఈ పత్రాలు వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం, ఓన్లీ మాకు జిరాక్స్ ఇస్తారట. ఆ జిరాక్స్ ఇవ్వడం వల్ల ఎవరైనా మాకు అప్పు కావాలనుకుంటే ఇస్తారా, బ్యాంకులో పెడితే అప్పు ఇస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటే మనకు సరిపోతుందా? అదేమీ లేకుండా కావాలని మా అందరి ఆస్తులు కూడా జగన్ ఆయన దాంట్లో పెట్టుకొని దాని మీద అప్పు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ తప్పుడుగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ ప్రజలు ఒకవేళ మన ఆస్తి ఎవరైనా ఒక నాదని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టినట్లయితే దాంట్లో మళ్ళీ మేము ఎవరికైనా అమ్మాలనుకున్నప్పుడు అతను వెళ్ళి కాలేజీలో పడాలి. ఏం చేద్దంటే ఆ కాలేజీలో పడకపోతే అతను అప్లికేషన్ రిటర్న్ తీసుకున్నట్లయితే మేము రిజిస్ట్రేషన్ కానీ అమ్ముకోవడానికి కానీ లేదా దాని మీద ఏదైనా మనం చేయాలనుకున్నా, లావాదేవీలు చేయాలనుకున్నా చెల్లుబాటు కాదు. అందుచేత ఈ చట్టం వచ్చినట్లయితే ఒక వైఎస్ఆర్ ప్రభుత్వానికి వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో ఈ తప్పుడుగా చట్టం తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తున్నారు, ఈ చట్టం వల్ల ఎంత ఇబ్బందులు పడతారో గమనిస్తున్నారు. అందువల్ల మేము చేసే ధర్నాలైనా ఏ రోజున కూడా మాకు అనుకూలంగా లేకుండా వాళ్ళు ఒక సైకోలాగా ఏదో విధంగా మమ్మల్ని అణిచేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓ మాట అన్నారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ టైటిలింగ్ యాక్ట్ని దాంట్లో సంతకం పెడతాను, రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. ప్రజలందరూ గమనించి ఈ టైటిలింగ్ యాక్ట్ ఏంటో తెలుసుకొని ఎంత ఇబ్బందులు పడతారో చిన్నకారు రైతులు. ఒక భూములే కాదు, ఒక ఫ్లాట్లు అవ్వచ్చు, ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఏమైనా కూడా ఇందులో పరిధిలోకి వస్తాయి. ఎంత ఇబ్బందులు పడతారో ఒకసారి ఆలోచించుకొని మీరు గమనించాలని చెప్పి ఈ పత్రికాపరంగా నేను తెలియజేస్తున్నా. ఈ చట్టం వల్ల నష్టపోయేది ఏంటంటే చిన్నకారు రైతులు ప్రతి ఒక్కరూ కూడా ఈ చట్టం వచ్చిన తర్వాత కబ్జాదారుడికి వీలయ్యే విధంగా ఈ చట్టం తయారు చేయడం జరిగింది. ఏం చేద్దంటే నా డాక్యుమెంట్లు నా దగ్గర ఉంటాయి, ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ నా దగ్గర ఉంటాయి. నేను వేరే ప్రదేశంలో ఎక్కడో నివసిస్తూ ఉంటాను. కానీ ఈ మధ్యకాలంలో నేను వేరే వాళ్ళకి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎవరొకరు అబ్జెక్షన్ చేయడం, ఆ స్థలం నాకు అమ్మాలని నన్ను అడిగినప్పుడు నేను తిరస్కరిస్తే దాని మీద నాకు అభ్యంతరం ఉందని చెప్పి ఒక అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషను వివాదాల దాంట్లో రిజిస్టర్లో నమోదు చేసినప్పుడు దానివల్ల మరలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాలేజీలో పడితేనే కానీ ఆ అప్లికేషన్ రిటర్న్ తీసుకుంటేనే కానీ నాకు రిజిస్ట్రేషన్ చేయరు, లేదా వేరే వాళ్ళకి అమ్ముకోవాలన్నా కూడా నాకు అర్హులు కాదు. అలాగే 2 years దాటినట్లయితే, 2 సంవత్సరాలు దాటినట్లయితే నా ఆస్తికి
ఆ ఎవరైతే రిజిస్టర్లో నమోదవుతాడో ఆడు హక్కుదారులు అవుతాడు. అంటే నా దగ్గర అన్ని పత్రాలు, నా తండ్రి ఇచ్చిన పత్రాలు అన్నీ నా దగ్గర ఉంటాయి. కానీ నేను అమ్ముకోవడానికి ఇలా నిర్బంధంగా అతను పెట్టినప్పుడు, అబ్జెక్షన్ పెట్టినప్పుడు నా ఆస్తికి నేను హరులు కాకుండా పోయే ఛాన్సెస్ ఉంది. కనుక మనం దాని మీదే రోజు మన రిజిస్టర్లో ఏమవుతున్నాయి, లేకపోతే మన వివాదాల రిజిస్టర్లో ఏమవుతున్నాయి అవన్నీ మేము చూసుకొని వీలు ఉండదు. కనుక కబ్జాదారుడికి వీలయ్యే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా చేసుకున్న చట్టం అని చెప్పి తెలియజేస్తున్నా.